RTI Live News. Ask for right. Welcome to RTI News. మనూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోట్ల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం మీ గ్రామానికి రావడంతో మీ గ్రామానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఉంటుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంతగానో వెనుకబడేలా చేశారన్నారు. మాజీ బీఆర్ఎస్ నాయకులు వారి స్వంత లాభం తప్ప ప్రజల బాగోగులు వారు పట్టించుకోలేదు అని వారు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు వలన మిత్తినే 45,000 కోట్ల రూపాయల మిత్తిని చెల్లించడం అన్నారు. గతంలో మాజీ మంత్రి ఉప ఎన్నికల ఎన్నో హామీలను ఇస్తాం అని ప్రజలను మోసం చేశారు. కావున వాళ్ళు చేసిన మోసాలను ప్రజలు వివరిస్తూ మనం మరియు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఎంత అభివృద్ధి సాధించుకున్నాం, ఎన్ని ఫండ్స్ మనకు తీసుకొని రావడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పటికీ, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పడమే, ప్రజలలో తీసుకుపోవడమే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఇచ్చినప్పుడు మనకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండే, అంటే నెక్స్ట్ సిలెక్ట్ బడ్జెట్ 17,000 మనకి ఇచ్చి అప్పుడు వస్తే మనం కేసీఆర్ చేతిలో, అప్పటి ముఖ్యమంత్రి గారిని మనం ఈ రాష్ట్రాన్ని వారి చేతిలో పెట్టినాం. మరి అటువంటిది పోయి ఈరోజు మనకేమి ఇచ్చిందంటే కొంచెం మాట్లాడకదండి, మనకు 7.5 లక్షల కోట్ల అప్పుతోని మన చేతిలో పెట్టింది. అంటే మనము అప్పుడేమో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే కేవలం 23 జిల్లాలకు 60,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం మనకి ఇంతకుముందు తెలంగాణ ఇచ్చినప్పుడు హైదరాబాద్తో సహా 10 జిల్లాలనే 10 సంవత్సరాలు పరిపాలించి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయినట్టే. అప్పు చేసి మనం చేసిండ్రా? ఒక రోడ్ కరెక్ట్ చేసిండ్రా? ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా? ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేసిండ్రా? కొత్త సబ్స్టేషన్ స్టార్ట్ చేసిండ్రా? కొత్త కార్యం ఏది చేపట్టలేదు. కానీ వాళ్ళు కాళేశ్వరంలో తీసుకుపోయి నీళ్ళు సర్పంచుల ఫండ్ల కాడికి వెళ్ళి కాళేశ్వరంలో తీసుకొని పోయి అన్ని ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులు కూడా కాళేశ్వరంకు మళ్ళించి మొత్తం నిర్వీర్యం చేసి ఆ ప్రాజెక్ట్ అన్న బాగున్నదా అంటే, జవహర్లాల్ నెహ్రూ కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ మనకి ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ వాళ్ళు కట్టిన ఇంకా ఒక 10 సంవత్సరాలు కూడా కాలేదు. 10 సంవత్సరాలు వాళ్ళు కట్టినది మొత్తం అప్పుడే కుంగిపోయింది, పర్యవాసింది. నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు అక్కడ. అటువంటిది ఈరోజు దౌర్భాగ్యం ప్రభుత్వం. అది కేవలం వారి కుటుంబ సభ్యులు, వారి కమిషన్ల గురించే. మనం స్మితా సబర్ వాళ్ళు కలెక్టర్ ఉన్నప్పుడు మీరు అందరూ చూసినారు, మాంజీరావు నుండి ఫస్ట్ ఫేజ్ నీళ్లు పోచమ్మ కాడికి వెళ్ళి వాళ్ళు దింపి నీళ్లు కూడా మొత్తం తీసుకురావడం జరిగింది నారాయణఖేడ్ మండలానికి. రెండవ విడతల మన కళ్యాణ్ మండలం, కంటి మండలం కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు రాగానే ఉన్న పైప్ లైన్ అని మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసాను. 50,000 కోట్ల రూపాయలు మొత్తం దుబారా చేసి నీళ్ళు మనం అప్పుడే తాగుతుండేవి. ఎవరో దివంగత బాగారెడ్డి గారి ఎన్ఈపీ పథకం ద్వారా సూరావ్ శెట్కర్ గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కృష్ణారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అప్పుడు మనకు నారాయణఖేడ్కు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి నీళ్ళు తాకున్నాం. కానీ మేము ఇంట్లో నల్ల తిప్పుతాం. పద్మాదేవేంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు పద్మాదేవేంద్ర రెడ్డి హరీష్ రావు బై ఎలక్షన్లో వచ్చి పద్మాదేవేంద్ర రెడ్డి ఏమన్నది, మొత్తం పొయ్యింట్లో నల్ల తిప్పితే నీళ్ళు రావాలన్నాడు. వస్తున్నాయా పొయ్యింట్లోకి నల్లలు వస్తున్నాయేమో మీకు? నీళ్ళు వస్తున్నాయా? పోయి ఎంత కష్టమని తాగడానికి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎంతో మేము చూస్తే అసలు ఇంకా ఇప్పటి కొన్ని తాండాలలో అన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలా తాండాలలో టేల్ ఎండ్లో నీళ్ళు వస్తలేవు మనకు. ఆఖరి ప్రాంతాలలో ఇప్పుడు కంటి పోతే ఇక్కడ ఇప్పుడే మనకి ఎరకపల్లి అక్కడ పోతే నీళ్లు ఇంకా కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. దానికి మళ్ళీ కొత్తగా మేము 7 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పెట్టి ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటే కూడా ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య రాకూడదని చెప్పేసి 7 కోట్ల రూపాయలతోని ఎమర్జెన్సీ వర్క్స్ కింద మొన్ననే ప్రతిపాదించడం శాంక్షన్ స్టేజ్లో ఉంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ కూడా నీళ్లు సరిపోకపోతే మిషన్ భగీరథతో మళ్ళా దానికి ఫండ్ పెట్టి ఎన్ఏపీ బోరించ పథకం కానీ, గుడూరు పథకం కానీ మళ్ళీ రివ్యూ చేపించి మళ్ళీ నీళ్లు నారాయణఖేడ్ కూడా ఎండాకాలంలో దాని ద్వారా నీళ్లు సప్లై చేయడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన పని మొత్తము ఎట్లా పోసిన పన్నీర్ లాగా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. అంటే వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు, 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయండి మేము చేసినామని. మీరే చూస్తూ ఉన్నారు. మీరు అందరూ హరీష్ రావు వచ్చినప్పుడు
బై ఎలక్షన్లో ఎన్ని హామీలు ఇచ్చాం. సిద్దిపేట ఒక కన్ను నారాయణఖేడ్కి ఒక అన్నాడు. మరి సిద్దిపేట పోయి చూడండి ఈరోజు ఎట్లున్నదో. మరి నారాయణఖేడ్కు మొండి చేసి చూపించాం. 10 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు మనకు సింగూరు వాటర్ గురించి, సింగూరులో నీళ్లు మన నీళ్ళు మనకి ఇవ్వకపోగా వాళ్ళకు మిడ్మానేరు వాటికి తీసుకొని పోయి నీరు వాళ్ళకు సిద్దిపేట, సిరిసిల్ల, చొప్పదంటి నియోజకవర్గాలకు ఇచ్చే విధంగా మన నీళ్లు దొంగతనంగా జీవో లేకుండా తీసుకొని పోతే ఆ రోజు మీ అందరి సహాయ సహకారంతో మంజీవార పరిప్రవ ప్రాంతంలో మొత్తం పాదయాత్ర చేపట్టి ఆ రోజు నిరాహార దీక్ష చేసినాం మనం అందరం అని చెప్పింది. తర్వాత నీళ్ళు ఇవ్వకుండా పోయాయి. అయితే ఉన్నత మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మనకు నల్లవాగు వారు అప్పారావు షెట్కర్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీరామ్ సిద్ధారెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కట్టుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి చేయలేదు. 24 కోట్లు శాంక్షన్ చేసుకున్నాడు ఆయన గత ఎమ్మెల్యే. 24 కోట్లు శాంక్షన్ చేసుకొని 4 కోట్లు ఖర్చు చేసిండు. ఎందుకో 20 కోట్లు అట్లనే 8 సంవత్సరాలు పెట్టుకున్నాడు ఆయన నల్లవ కెనాల్ మంచిగా చేయడానికి చేతగాక. మరి ఈరోజు మేము గెలిచిన తర్వాత కాంట్రాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి అధికారులతో ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ 20 కోట్లతోని ఈరోజు రైట్ కెనాల్ మొత్తం 75% పని సాధించుకున్నామని చెప్పేసి చెప్తాను. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ లెఫ్ట్ కెనాల్ గురించి మిగిలిన పోయిన రైట్ కెనాల్ పని గురించి అప్పుడు 50 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు పంపడం జరిగింది. మళ్ళీ నల్లవా గురించి ఆయన చెప్పిండు లిఫ్ట్ ఇరిగేషన్ అని. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అతి గతి లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోనే గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజు ఇరిగేషన్ రివ్యూ పెట్టి హాఫ్ టీఎంసీ నీటిని మళ్ళీ నల్లవాగుకు ఎత్తిపోతల ద్వారా సింగూరు తీసుకొని పోయి 6,000 ఎకరాలు అక్కడ ఉంటే మళ్ళీ మొత్తం 2 పంటలకు 6,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా, అంటే ఆబితాబి కలిసి 12,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉన్నదని చెప్తాము. అదొకటి. అది కాకుండా మన ప్రాంతంలో మొత్తము 10 చెరువులు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకోటి బసవేశ్వర అని చెప్తున్నాడు ఆయన. ఇంతకుముందు వచ్చేసి కేసీఆర్ గారు వచ్చారు, నారాయణఖేడ్ వచ్చి ఎలక్షన్ల కంటే 1.5-2 సంవత్సరాల ముందు ఆయన ఫౌండేషన్ వేసిపోయాడు. ఇక ఈయన మహానుభావుడు మొన్న మన పార్టీ గెలిచినాక ఏమంటాడు, రైస్ మిల్లర్లకు అప్పనంగా 30,000 కోట్ల రూపాయలు వడ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మళ్ళీ వారి దగ్గర నుండి రికవరీ చేస్తూ అలాంటి తప్పిదం ముందు జరగకుండా రైస్ మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారంటీ మినిమం 10% నుండి 25% బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే వరి ధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అది పకడ్బందీగా చేసిండ్రు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి స్పెసిఫిక్గా లారీలను అరేంజ్ చేసి తర్వాత రైస్ మిల్లను అరేంజ్ చేసి అదే రైస్ మిల్కి తీసుకుపోవాలని చెప్పేసి రైతులకు ఏ ఇబ్బంది పడకుండా తర్వాత 48 నుండి 72 గంటల్లో ఆ ధాన్యానికి సరిపడా డబ్బులు వేయడం జరిగింది వారి ఖాతాల్లోకి. అది కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యానికి ఏదైతే ఉందో సన్న బియ్యము పండించిన రైతులకు ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు కూడా రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా దోహదపడుతుంది. ముందు రైతులు చాలామంది కూడా సన్న ధాన్యాన్ని పండించడానికి ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా వైద్యపరంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి చొరవ వలన వీరికి ఇది కంకిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రిని ఒక 5 కోట్లతోనే 30 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. తర్వాత శంకరంపేటలో కూడా 30 పడకల ఆసుపత్రి సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత కర్సుగుత్తిలో కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి పిఎస్సికి అక్కడ అంబులెన్స్ కేటాయించడం జరిగింది. మరి కల్లేరులో ఉన్నటువంటి పిఎస్సికి కొత్త బిల్డింగ్కి అక్కడ కూడా స్టాఫ్ని కేటాయించి నర్సింగ్ స్టాఫ్ని మరి అక్కడ ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నాగిల్గిద్ద మండలానికి కూడా అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు పిఎస్సి తడకల్ పిఎస్సి, బోరించ కొత్త గ్రామంలో అక్కడ పిహెచ్సి, తర్వాత వాసర్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టినామో ఆ గ్రామంలో కూడా పిఎస్సి ఇస్తానని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు త్వరలో శాంక్షన్ అవుతుందని చెప్తా ఉన్నాం. నిజాంపేట ఏదైతే ఉందో పిఎస్సిని 24 గంటల పిఎస్సిగా పునరుద్ధరించడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ మనకు ట్రామా కేర్ సెంటర్ నేషనల్ హైవేలో ఈ ప్రభుత్వ పాలసీ ప్రకారము నేషనల్ హైవే పైన ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది.
ఆ పాలసీలో భాగంగా నిజాంపేట్ ఏదైతే 161 బి మనకు నేషనల్ హైవే ఉంది, తర్వాత నాందేడ్ అకోలా రోడ్ నేషనల్ హైవే ఉంది. ఆ 2 నేషనల్ హైవే కనెక్టింగ్ పాయింట్ నిజాంపేట్ దగ్గర కూడా ఈ మనకు ట్రామా కేర్ సెంటర్ హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో అది శాంక్షన్ స్టేజ్లో ఉంది, అది కూడా వస్తే పనులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్తూ, ఇంకా సబ్ సెంటర్లు ఎన్నో సబ్ సెంటర్లు ఇచ్చిండ్రు. తర్వాత ఎంతోమంది డాక్టర్లను నర్సులను అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్లు కొంతమంది నర్సులకి నోటిఫికేషన్ వచ్చింది, వారిది ఇంకా సెలెక్ట్ కాలేదు, అంటే అపాయింట్మెంట్ రాలేదు. త్వరలో వారికి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏరియా నారాయణఖేడ్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రక్షాళన చేసి అన్ని పోస్టులు ఫిలప్ చేసి అందరూ డాక్టర్లు సహకరించే విధంగా అప్పుడైతే ఉండనో అన్ని విధాల మళ్ళీ ఇంప్రూవ్ చేసి డెలివరీలన్నీ నార్మల్ డెలివరీస్ ఇంప్రూవ్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా పేషెంట్ కేర్ ఖచ్చితంగా దొరుకుతూ ఉంది. గత ప్రభుత్వంలో అన్ని నిర్వీర్యం చేయబడ్డది. అదొకటే కాకుండా మళ్ళీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో కూడా లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొత్త కోర్సులను కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా కొత్త కోర్సుల గురించి ప్రతిపాదనలు పంపినాం. త్వరలో కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అని చెప్తా ఉన్నాం. తర్వాత కంకిలో లైబ్రరీ, నారాయణఖేడ్ లైబ్రరీని పునరుద్ధరించి వాటికి ఇంకా కూడా విద్యార్థులకు చదువుకునే సౌకర్యాలు కల్పించే విధంగా 60 లక్షలతోని కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతూ ఉంది. కంకిలో కూడా కొత్త బిల్డింగ్కి 60 లక్షలతోని ఇంకా మిగతా కల్లేరు అనుకోండి, మనూరు అనుకోండి, అక్కడ కూడా లైబ్రరీలను విడతల వారీగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మొన్ననే మీరు చూసిన నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి జిల్లాలోనే హయ్యెస్ట్గా 120 మంది టీచర్ జాబులు కొట్టుకున్నారు డిఎస్సిలో. అది కాకుండా గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా చాలామంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. అంటే నారాయణఖేడ్ కూడా ముందుకు దూసుకుపోతూ ఉందని చెప్పేసి విద్యాపరంగా. ఇంకా త్వరలో వచ్చే సంవత్సరము మేము ప్రతిపాదనలు పంపినాం ఆల్రెడీ. వచ్చే విద్యా సంవత్సరంలో పీజీ కాలేజ్ కూడా మనకు రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. శాంక్షన్ చేస్తామని చెప్పారు పీజీకి ప్రతిపాదనలు. ఇక శంకరంపేట ఒక డిగ్రీ కాలేజ్ అడిగినారు. ప్రభుత్వ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ పాలసీ తీసుకొని వస్తే, ఎందుకంటే డిగ్రీలో చాలా సీట్లు ఖాళీ పడినాయి కాబట్టి అయినా కూడా శంకరంపేట మండలానికి డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో 20 కోట్ల పనులు కంప్లీట్ కాగానే మళ్ళీ 20 కోట్ల రూపాయల పనులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని కూడా చెప్తా ఉన్నాను. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ది నవోదయ స్కూలు మనకి మన సంగారెడ్డి జిల్లాకి శాంక్షన్ అయినట్టు నేను కూడా పేపర్లో చూసి ఏం చేశానంటే అది మనకే కేటాయించే విధంగా మన ఎంపీ గారి దృష్టికి తీసుకొని పోయి మనకే దక్కే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను కూడా నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను స్టాటిస్టిక్స్ తెప్పించిన, ఈరోజు పొద్దున్నే స్టాటిస్టిక్స్ తెప్పించిన. ఒక కేంద్ర మంత్రికి నా తరఫున కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారి తరఫున కూడా ఇక్కడ నారాయణఖేడ్ అటువంటి వెనుకబడ్డ ప్రాంతంలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని చెప్పేసి రెడీ అయిన. స్టాటిస్టిక్స్ తెప్పిస్తే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినరో దాంట్లో సంగారెడ్డి తర్వాత సెకండ్ హయ్యెస్ట్ మనదే ఉన్నది. అంటే సంగారెడ్డిలో ఆల్రెడీ కాలేజీలు ఉన్నాయి, ఐఐటి ఉంది. ఈరోజు ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలతోనే వివిధ అన్ని వార్డుల్లో సీసీ రోడ్లకు మరియు డ్రైన్స్కి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలోనే తాగునీటి సమస్య తీర్చడానికి కూడా, తర్వాత సివేజ్ దీని గురించి కూడా మొత్తం ఎస్టీపీ ప్లాంట్ అనేది ఒకటి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్కి మొత్తము 23 కోట్ల రూపాయలతోనే
పనులు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత తాగునీటి సమస్య గురించి 7.5 కోట్ల రూపాయలతోనే తాగునీటి సమస్య ఓన్లీ నారాయణఖేడ్ మున్సిపాలిటీకి. తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథకు ఆల్టర్నేట్గా అన్ని గ్రామాలలో 7 కోట్ల రూపాయలతోనే పనులు ప్రతిపాదించడం జరిగింది. త్వరలో అవి మంజూరు స్టేజ్లో ఉన్నాయి. ఒకటే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా R&Bలో గతంలో ఉన్నటువంటి వర్క్స్తో పాటు కొత్తగా 80 కోట్ల రూపాయలతోనే R&Bలో పనులు ప్రతిపాదించి శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి. తర్వాత సిఆర్ఆర్ ఫండ్స్లో పంచాయతీరాజ్ సిఆర్ఆర్ ఫండ్స్లో 15 కోట్ల రూపాయలతోనే పనులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక విడత రెండో విడతలో కూడా 15 కోట్ల రూపాయలతోనే మళ్ళీ ప్రపోజల్ పంపించడం, అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. ఇంకా NREGSలో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు 12 కోట్ల రూపాయలతోనే మోరీలు మరి సీసీ రోడ్లు చేయడం జరిగింది. తర్వాత SDFలో కూడా 10 కోట్ల రూపాయలతోనే సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీలు అవి కూడా చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు 9 కోట్ల రూపాయలతోనే నియోజకవర్గంలో NREGS ఫండ్స్లో అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలో పనులు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒకటే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే విద్యా వ్యవస్థ పటిష్టపరచడానికి ప్రభుత్వం ఏదైతే పాలసీ చేసిందో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో దాంట్లో 150-200 కోట్లతోనే వాసర్ గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా. ఒకటే కాకుండా గత 10 సంవత్సరాల నుండి నెగ్లిజెన్సీకి గురైనటువంటి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు అన్నిటికి కూడా ఒక్కొక్క పాఠశాలకు 20 లక్షల వరకు DMFT ఫండ్స్, తర్వాత CSR ఫండ్స్ ద్వారా రిపేర్స్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అసలు రిపేర్స్ లేవు. తాగే నీళ్ళ RO ప్లాంట్స్ కూడా పాడైపోయి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఫ్యాన్లు పాడైపోయి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలే లేవు. మరి ఇదొకటే కాకుండా ఇంకా టీచర్ రిక్రూట్మెంట్, కొత్త ఉద్యోగాలు ఒకటి కూడా లేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 11,000 మంది DSEతో ద్వారా టీచర్ల ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 54,000 మొత్తం ఉద్యోగాలు, 54,000 ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగింది. అదొకటే కాకుండా ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసినారు. తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వివిధ డిపార్ట్మెంటుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత గ్రూప్ 3 కూడా షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా పకడ్బందీగా. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలని, తర్వాత పేపర్ దిద్దడంలో పొరపాట్లని, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన TRS ప్రభుత్వంలో కాకుండా పకడ్బందీగా, పారదర్శకంగా, చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సింగూరు ప్రాజెక్టు నుండి నల్లవాగు ప్రాజెక్టుకు 90 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ స్టేజ్లో ఉంది వర్క్ ఇప్పుడు. తర్వాత గత ప్రభుత్వంలో ఊరికే తూతూ మంత్రంగా చేసినటువంటి బసవేశ్వర ప్రాజెక్టుకి ఈరోజు 19A ప్యాకేజ్కి కింద 100 కోట్ల రూపాయలు మొన్న ఉత్తమ్ కుమార్ గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు ఇద్దరి సహకారం వలన దానికి కూడా మనము 100 కోట్లు కేటాయించుకోవడం జరిగింది. మొన్న కొండపోచమ్మ ఎత్తిపోతల పథకం, మన నల్లపోచమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి 900 ఎకరాలకు, అందోల్ నియోజకవర్గానికి 1500 ఎకరాలకు కూడా కొత్తగా 5 కోట్లతోనే నీళ్లు అంటే ఇరిగేషన్ గురించి నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని PMGSYలో కొన్ని రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. కొన్ని గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో మళ్ళీ కొన్ని
రోడ్లు నేషనల్ హైవేకి కూడా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని రోడ్లు కూడా మన ఎంపీ గారి కృషి వలన నేషనల్ హైవేలకు ప్రతిపాదించడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకా వివిధ రంగాల్లో మొన్న మీరు చూసిండ్రు వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా వరి వేస్తే ఉరి అని చెప్పడం జరిగింది. రైతులకు ఇంత అన్యాయం చేసిండ్రంటే గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో 8 కిలోల నుండి 10 కిలోల వరకు రైస్ మిల్లర్తో పాటు రైస్ మిల్లుకి పోతే ఆడ మరి 2 కిలోలు, మొత్తం ఇక్కడ 8 కిలోలు, అక్కడ 2 కిలోలు, 10 కిలోల వరకు తరుగు తీయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో చాలా స్ట్రిక్ట్గా 1 కిలోన్నర నుండి 2 కిలోల తరుగు వరకే తీయడం జరిగింది. రైస్ మిల్లులు ఎవరన్నా ఇంకా ఎక్కువ తరుగు తీస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి